కొన్నిసార్లు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని వస్తారు. నేను అడుగుతాను, నీకు ఎందుకు ఆరోగ్యం కావాలని? అదేంటి పాస్టర్ గారు అట్లా అంటే, ఊరికి నువ్వు ఆరోగ్యం పొందుకున్న తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు? నాకు ఫలానా కావాలని ఉద్యోగం కావాలి. ఓకే, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, ఎందుకు నీకు అని అడిగా. అంటే డబ్బులు ఎందుకు అంటాడేంటి, ఇది ఉద్యోగం ఎందుకు అంటాడేంటి? పెళ్లి చేసుకోవద్దా, పిల్లలు కానొద్దా, ఇంకా దేని కొరకు అని అడిగా. ఎంత అడిగిన అసలు చెప్పట్లేదు. నేను దేవుని మహిమ కొరకు, నేను ఆశీర్వాదంగా మారాలి అన్న ఆలోచన మాత్రం చెప్పట్లేదు. మిగతా చెప్తున్నాడు. మా అమ్మ అడిగింది, మా నాన్న అడిగాడు. ఓకే, మా వాడు పక్కనోడు ఉద్యోగం చేశాడు, ఆడు ఉద్యోగం చేశాడు, వాడికి అంత వచ్చింది, మా నాన్న తెగదెడుతున్నాడు, ఇప్పుడు ఇంత వచ్చింది. ఈ చెబుతున్నారు కానీ అసలు పాయింట్ చెప్పట్లా. హల్లెలూయా. ఆరోగ్యం ఎందుకో సరిగ్గా జవాబు చెప్పట్లేదు. ఐశ్వర్యం ఎందుకు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. వాక్యం మీద సెలవిస్తుందంటే ఒక చోట రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, దేవుడు దుఃఖాన్ని కలపడను. నువ్వు దేవుని మహిమ కొరకు బ్రతకాలి, బ్యాంకులో పెట్టుకోవడానికి కాదు ఐశ్వర్యం. దేవుని పని ఏదో ఉంది మహిమ కొరకు బ్రతకడానికి. ఆమె వాడు 2 ఇళ్ళు కట్టాడు, నేను 3 ఇళ్ళు కడితేనే, నేను 3 ఇళ్ళు కట్టి చూపించాలి, నేను చచ్చిపోయేలా పడ్డాడు. ఎందుకు ఆయన ఎందుకు బతుకుతున్నాడు చెప్పండి? బంధువులందరూ చూపెడతాను బతుకుతున్నాడు. బంధువుల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు కాదు. నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు చూపించావు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు ఆమేన్ ఆ యొక్క ఊబి నుండి, ఆ పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ప్రధానులతో, రాజులతో, అధికారులు కూర్చుండబెట్టే దేవుడు ఎలాంటి వాడో, ఆయన దయ ఎలాంటిదో చూపెట్టడానికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి పని ఉంది, ఆ పని చూపెడడానికి. ఆమేన్.